వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. నేను మీ స్పందన. డీటెయిల్స్లోకి వెళ్తే, ఢిల్లీలో ఓటు హక్కును వినియోగించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చట్టసభల్లో ప్రతిపక్షం లేకుండా చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తుందని మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు విమర్శలు. బీఆర్ఎస్ పార్టీ అడుగుజాడల్లోనే కాంగ్రెస్ పార్టీ చట్టసభలో ప్రతిపక్షం లేకుండా చేయడం కోసం ప్రయత్నిస్తుందని మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అబద్ధాల గ్యారంటీతో అధికారంలోకి వచ్చిందని, విద్యార్థులను రైతులను మోసం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు బీజేపీని అధికారంలో రానియకుండా కలిసి పనిచేస్తుందని ఆరోపించారు. ఈ నెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు ప్రేమందర్ రెడ్డికి వేసి గెలిపించాలని కోరారు. ప్రజల పక్షాన నిలబడి ప్రజల గొంతుకై చట్టసభల్లో ఒక విపక్ష పాత్ర పోషించటానికి ఒక వ్యక్తికి పార్టీలు ఫిరాయించి మరోవైపు కేవలం అధికారం కోసమే సిద్ధాంతము పార్టీల పట్ల విశ్వాసము లేని ఒక వ్యక్తుల మధ్యన ఈ పోరాటం. ఈ 3 జిల్లాలు కూడా రాజకీయ చైతన్యంతో పరిపూర్ణమైనటువంటి ఒక జిల్లాలు ఇవి. ముఖ్యంగా పట్టభద్రులందరూ కూడా వారందరూ కూడా మేధావులు, అనేక ఉద్యమాలు చూసినటువంటి ఒక ఈ 3 జిల్లాలు కూడా ఎవరికి ఓటు వేయాలి అని చెప్పేసి కూడా వాళ్ళకు నిర్ణయించే శక్తి ఉన్నది. కాబట్టి పూర్తిగా మేము నమ్ముతున్నాము ఈసారి వారి మొదటి ప్రాధాన్యత భారతీయ జనతా పార్టీకి వేస్తారని చెప్పేసి ప్రేమేందర్ రెడ్డి గారికి. ఆగ్రా ముంబై హైవేలో సినిమా స్టైల్లో దోపిడీ జరిగింది. వేగంగా వెళ్తున్న లారీ నుండి దుస్తుల ప్యాకెట్ను దొంగతనం చేసిన దొంగలు. ఆగ్రా ముంబై హైవేపై సినిమా స్టైల్లో దోపిడీ జరిగింది. దుస్తుల లోడుతో వెళ్తున్న లారీపైకి 2 దొంగలు ఎక్కి దుస్తుల ప్యాడ్ను రోడ్డుపైకి విసిరేశారు. ఆ వెనకాలే మరో దొంగ బైక్పై వస్తుండగా లారీ నుంచి ఎంతో చాకచక్యంగా 2 దిగేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మంచిర్యాల జిల్లా జన్నారంలో కన్నుల పండుగ హనుమాన్ శోభయాత్ర జరిగింది. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ఇందనపల్లిలో హనుమాన్ శోభయాత్ర కన్నుల పండుగ సాగింది. ఆలయం నుండి పైడిపల్లి హనుమాన్ ఆలయం వరకు విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ ఆధ్వర్యంలో హనుమాన్ శోభయాత్రను ఘనంగా నిర్వహించారు. ఈ శోభయాత్రలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం టౌన్ సిఐ ఆంజనేయులు 50,000 లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో చిక్కారు. గత నెల 16వ తేదీన రావులపాలెం మండలం పోటగట్లపల్లి వద్ద పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేసిన ఘటనలో పలువురిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో అరెస్ట్ అయిన రావులపాలెం గ్రామానికి చెందిన కంచర్లపాటి లక్ష్మణ్ రాజుపై రౌడ్ షీట్ ఓపెన్ చేయకుండా ఉండేందుకు సిఐ ఆంజనేయులు 50,000 లంచం డిమాండ్ చేశారు. రావులపాలెం పోలీస్ స్టేషన్లో బాధితుడి నుంచి 50,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ సిబ్బంది దాడి చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని కేసు నమోదు చేశారు. పోలీసులకు సంబంధించి ఏప్రిల్ నెలలో ఒక కోడిపందాలకు సంబంధించి ఒక రైడ్ జరిగింది. రైడ్ జరిగితే అందులో చాలామంది వ్యక్తులు దొరికారు. కొన్ని కోలే పట్టుకున్నారు. తర్వాత కొన్ని బైక్స్ అవి కూడా వెహికల్స్ రికవర్ చేశారు. అందులోనేమో ఎవరైతే ఏ స్థలంలో అయితే పట్టుకున్నారో ఆ స్థలంలో తనకి యజమాని కుర్చీలపాటి లక్ష్మణరాజు ఉన్నాడు. ఆయన కంప్లైంట్ ప్రకారం ఏంటంటే కొంత డబ్బులు ఇచ్చాడు. మళ్ళీ అది కాకుండా ఇంకా 50,000 ఎక్స్ట్రా డిమాండ్ చేశారు. దేనికంటే రేపు పొద్దున్న ఛార్జ్ షీట్ పెట్టినప్పుడు హెల్ప్ చేయాలని. తర్వాత ఏంటంటే
షీట్ అది ఏమైనా ఓపెన్ చేయకుండా ఉండాలని చెప్పేసి. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి భారీగా పోటెత్తిన భక్తులు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. భక్తుల రద్దీతో ఉదయం నుండి క్యూ కాంప్లెక్స్లోకి భక్తులను ఆలయ అధికారులు అనుమతించడం లేదు. ఉచిత దర్శనంకు 3 గంటల సమయం, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతుందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.